హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ స్రాస్ కమ్యూనికేషన్ నుంచి ఇండియన్ నేవీ అగ్నివీర్ దీంట్లో ఎంఆర్ రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ అయినాయి. ఎంఆర్ అంటే మెట్రిక్ రిక్రూట్మెంట్స్ అండి. పోస్ట్ డేట్ అయితే మనకి 13th నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్స్ మనకి 14th వచ్చినాయి. సర్వర్ అయితే లాస్ట్ అప్లికేషన్స్ డేట్ చూడండి 27th 5th 2024 అంటే మే నెల 27వ తారీఖు వరకు ఉన్నాయి. చూసుకోండి. మీకు ఫీజు చూడండి, ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 550 ప్లస్ జిఎస్టీ 18 రూపీస్ అంటే 570 రూపీస్. ప్రతి ఒక్క ఫీమేల్స్కి మెయిల్స్కి అందరికీ అన్ని క్యాస్టుల వైడ్ అందరికీ కూడా 570 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూడండి, November 1st 2023 April 30th 2007 బోత్ డేట్స్ ఇంక్లూజివ్. అంటే ఈ యొక్క సంవత్సరాల మధ్యలో పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మినిమం 18 years నుంచి 25 years అయి ఉండొచ్చు. ఈ సంవత్సరాల్లో మధ్యలో పుట్టిన వాళ్ళకి 25 years యంగ్స్టార్స్ని మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ వీళ్ళ హైట్ ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఇద్దరి హైట్ కూడా 157 ఉండాలంటండి. మీకు ఐసైట్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అప్లై చేయమాకండి. ఏ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దీనికి ఎలిజిబుల్ కాదని పెట్టారు. మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదండి దీనికి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అండి. 10th క్లాస్ అండ్ మోర్ క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి దీనికి. ఇక అప్లికేషన్స్ ఓపెన్ అవుతున్నాయా అంటే కనుక ఖచ్చితంగా ఓపెన్ అయితే అవుతున్నాయి. చూడండి ఒకసారి. ఇదేనండి మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. మనకి చక్కగా మన స్టేట్ ఏదో పెట్టేసుకొని ఒకసారి చూస్తూ ఉండండి. ఇలా సేవ్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఆల్రెడీ మీరు నేవీకి అప్లై చేసి ఉంటే కనుక మీ ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఇచ్చి ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఇప్పటిదాకా అప్లై చేయలేదండి నేవీకి అంటే కనుక ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి న్యూగా. ఓకేనండి. ఆధార్ కార్డు ద్వారా మనం న్యూగా రిజిస్టర్ చేసుకోవాలి ఉంటుంది. ఆధార్ కార్డులోని మెయిన్ ఇంపార్టెంట్ ఆధార్ కార్డు నెంబర్ కన్నా ఆధార్ కార్డు వర్చువల్ ఐడి కంపల్సరీ యాడ్ చేయమంటుంది. మొబైల్లో ఆధార్ లింక్ అయి ఉండాలి. దీనికి అప్లై చేసుకునేటప్పుడు ఇవి చూసుకోండి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా దీనికి సంబంధించింది ఇంకొకటి కూడా ఉంది మనకి. ఎంఆర్ కాకుండా ఎస్ఎస్సి కూడా ఉందండి. ఆ ఎస్ఎస్సి కూడా పెడతాను. దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా పెడతాను, చూడండి. థ్యాంక్ యూ అండి.